రికార్డులను తిరగరాసేస్తోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. మరోసారి హైదరాబాద్ భూములకు రికార్డు స్థాయి ధర వచ్చింది. హైదరాబాద్ రాయదుర్గం భూములకు రికార్డు ధర పలికింది. ఎకరా 1-2 కాదు 264 కోట్ల రూపాయలు పలికింది టీజీఐసీ భూమి. రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని భూమి వేలం వేశారు. పాన్ మక్తాలు 5.25 ఎకరాల భూములకు గాను ఈ వేలం వేసింది టీజీఐసీ. భూముల వేలంతో భారీగా ఆదాయం సమకూర్చుకుంది టీజీఐసీ. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎక్కడా ఎప్పుడు పలకనంతగా 264 కోట్లు ఎకరానికి ధర పలికింది. మరోసారి హైదరాబాద్ భూములకు రికార్డు స్థాయి ధర వచ్చింది. హైదరాబాద్ రాయదుర్గంలో భూములకు రికార్డు ధర వచ్చింది. ఎకరాకు 264 కోట్లు పలికింది ఈ రాయదుర్గంలోని టీజీఐసీ వేలంలోని భూమి. రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని ఈ భూమిని వేలం వేస్తే 5.25 ఎకరాలకు గాను ఎకరాకు 264 కోట్ల చొప్పున భారీ ఆదాయం సమకూరింది టీజీఐసీకి. వేలానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, ఇంతవరకు ఆల్ టైమ్ హై అనుకుంటా 264 crores అండ్ ఎవరు పాడారు అన్నది ఏమైనా డిస్క్లోజ్ చేశారా? టీజీఐఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సంస్థ నిర్వహించినటువంటి భూముల వేలంకి సంబంధించి భారీ స్థాయిలో రికార్డు ధర వచ్చిందని చెప్పుకోవచ్చు. 264 కోట్లు. 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో నిర్వహించినటువంటి వేలానికి 237 కోట్లు ఎకరానికి ధర పలికింది. సో ఇవాళ నిర్వహించినటువంటి వేలంకి దాదాపుగా 1400 కోట్ల రూపాయల ఆదాయం 5.25 ఎకరాలకు సంబంధించిన భూమి వేలం ద్వారా ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. బేస్ ప్రైస్ గా దాదాపుగా 175 కోట్లు నిర్ణయించారు. సో అంచెలంచెలుగా చాలా మంది కూడా పోటీ పడ్డారు ఈ భూమిని దక్కించుకునేందుకు. కానీ ఎవరు స్వాధీనం చేసుకున్నారు అనేది అఫీషియల్ గా మరి కాసేపట్లో బయటికి వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. 10 కోట్ల డిపాజిట్ తో ఈ వేలంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని టీజీఐఐసి అధికారులు కల్పించారు. సో అత్యధికంగా ధర అని మనం ఇది చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు 237 crores హైయెస్ట్ ధరగా మనం అనుకున్నాం. కానీ ఇవాళ నిర్వహించినటువంటి వేలానికి 264 కోట్ల రూపాయల ధర ఒక ఎకరానికి పలికిందంటే రాబోయే రోజుల్లో హెచ్ఎండిఏ గానీ టీజీఐఐసి నిర్వహించేటువంటి వేలానికి మరింత ఎక్కువ డిమాండ్ పలికేటువంటి అవకాశం ఉంది. మరింత ఎక్కువ రేటు పలకబోతుందనేది స్పష్టంగా హైదరాబాద్ భూముల రేట్లు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి ఏ విధంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తుంది. శ్రవణ్, లాస్ట్ టైం ఆక్షన్ లో ఎవరైతే ఈ పర్టికులర్ 5.25 ఎకరాస్ ని పాడారో సమ్వేర్ అరౌండ్ 200 and some change లో వాళ్ళు తిరిగి రిమైనింగ్ అమౌంట్ కట్టే విషయంలో వెనక్కి వచ్చేసిన కారణంగా దీన్ని మళ్ళీ రియాక్షన్ వేశారు. సో ఇప్పుడు 10 crores బేస్ ప్రైస్ పెట్టారు కాబట్టి 10 crore డిపాజిట్ పెట్టారు కాబట్టి ఈసారి 264 అంతకు మించి వెళ్ళింది కాబట్టి తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఆక్షన్ ప్రాసెస్ చివరిలో ఎలా జరిగింది? ఎవరెవరి మధ్య జరిగింది? ఏం జరిగింది? ఓపెన్ ఆక్షన్ లానే కనిపిస్తోంది కదా. సో ఆ డేటా రాలేదా? ఐ మీన్ టీజీఐసీ ఆ డేటా ఇవ్వలేదా? ఏ సంస్థ దీన్ని దక్కించుకుందన్నది ఆన్లైన్ లో పూర్తి స్థాయిలో ఈ వేలంకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎవరు పాల్గొంటున్నారు, ఎంత వేలం వేస్తున్నారు అనేటువంటి అంశం ఏ ఒక్క అంశం కూడా బయటికి పొక్కితే ఆ రేటు రాదు అనేటువంటి భయంలో అధికారులు గాని ఆక్షన్ లో పాల్గొనేటువంటి బిడ్డర్లు ఉన్నారు. కాబట్టి కేవలం ఆక్షన్ లో ఎవరైతే పాల్గొనాలో వాళ్ళకి 10 కోట్ల రూపాయల డిపాజిట్ చేసేటువంటి అమౌంట్ ని ముందుగానే తీసుకుంటున్నారు. దాంతో పాటు బేస్ ప్రైజ్ వచ్చేసి 175 కోట్లు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పాయింట్ నేను ఫైల్ షాట్స్ ఉన్నట్టున్నాయి మన స్క్రీన్ మీద. ఓకే, సో ఫైల్ షాట్స్ అవి మోకిలాకి సంబంధించినవి, అది కూడా ఇన్వెస్టర్ కి సంబంధించిన రియలైజేషన్ ఇవ్వడం కోసం ఆ విజువల్స్ అవి. సో యాక్చువల్ గా ఇది ఆన్లైన్ లో జరిగింది కాబట్టి ఎవరు అనేది ఇంకా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ డీటెయిల్స్ అందించినందుకు. సో 264 కోట్లు ఇంతవరకు హైదరాబాద్ లో చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ఎకరానికి ఇంత ధర పలకలేదు. 264 కోట్ల రూపాయలు ఎకరం ధర పలికింది. ఈ 5.25 ఎకరాల భూమి నిజానికి మొన్నే ఆక్షన్ లో అయ్యింది. కాకపోతే ఆ రోజు దక్కించుకున్న వాళ్ళు మిగిలిన అమౌంట్ కట్టి దీన్ని తీసుకోవడానికి రాలేదు. వాళ్ళు కట్టిన డిపాజిట్ ని వదిలేశారు టీజీఐసీకి. ఈ నేపథ్యంలో టీజీఐసీ మళ్లీ దీన్ని ఆక్షన్ వేసింది 10 కోట్ల రూపాయల మినిమం డిపాజిట్లతోటి. ఒకవేళ ఈసారి పాడుకున్న వాళ్ళు సైతం ఒకవేళ దాన్ని కట్టి ముందుకు రాకపోతే కనుక ఆ 10 crore టీజీఐసీ ఇవ్వాల్సి ఉంటుంది. 264 లాస్ట్ టైం 237 హైయెస్ట్ అనుకుంటే ఈసారి అది 264 crores
దూసుకెళ్లిపోయింది. నెవర్ ఇన్ ద హిస్టరీ, హైదరాబాదే కాదు నిజానికి దేశంలో ఎక్కడా కూడా ఒక ఎకరానికి ఈ ధర పలకడం ఇదే మొదటిసారి అని చెప్పి చెప్పొచ్చు.